అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ 29 నుండి జూలై 5 వరకు గల రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేపి యోగేన కర్మయోగేన చాపరే. ఈ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే, భగవంతుణ్ణి కొందరు జ్ఞానము ద్వారా, కొందరు భక్తి ద్వారా, మరికొందరు కర్మల ద్వారా ఉపాసించుతున్నారు. కాబట్టి ఎవరు ఏ విధంగా చేసినా, ఏ విధంగా ఉపాసించినా, చిత్తము సరిగా లేక ఏ పూజ చేసినను భగవత్ సాక్షాత్కారము ఎన్నటికీ కలగదు. కాబట్టి భగవంతుని చిత్తశుద్ధిగా వేడుకోవాలి అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. మరి ఇప్పుడు ఈ వారం మేషరాశికి గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ వారం మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, భూమి, వ్యవహారం, కుటుంబం, కుజదోష నివారణ, కాలసర్పదోష నివారణ ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తిలో కానీ, వ్యాపారములో కానీ, వ్యవహారములో కానీ ఆటంకాలు అధికంగా ఏర్పడి అనేక రకాలైన ధన నష్టం అనేది కలగగలదు. చెడు గ్రహచార ఫలితాల వలన గృహంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడగలవు. బంధువులతో కానీ, మిత్రులతో కానీ అధికంగా విరోధాలు ఏర్పడే గ్రహచార స్థితి కలిగి ఉంది. విద్యార్థులు చదువులో బాగా అశ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులు రావటానికి ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక కొద్దిగా మనోవిచారంతో ఉంటారు. మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు. ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. చదువు గురించి కానీ, విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు శ్రమకు తగ్గ ఫలితం లేకుండా అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్, వైండింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ, టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారాలలో అధికమైన నష్టాలు అనేటివి రాగలవు. ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మంగళవారం రోజున కందులు, బెల్లం, ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు ప్రతిరోజు చేసేటువంటి తినుబండారాలు, రోజువారీ వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి దోష నివారణ గురించి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి రాహు మరియు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, వృత్తిలో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. మరి కాబట్టి మీరు చేయవలసినటువంటి పని, కుజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది. మీ యొక్క వ్యాపారంలో పనిచేసే వాళ్ళు మరి భాగస్వాములుగా ఉన్నవాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉంటూ
మీ యొక్క వ్యాపారంలో లాభాలు పొందడానికి సహాయం అనేది పడగలరు. అధికమైన ధన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూములు అమ్మటం మరియు కొనుగోలు చేయడం వలన మంచి లాభాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు, మార్కెటింగ్, మెడికల్, విద్యా, వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాల వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరియు అన్ని రంగంల వారికి, అన్ని వృత్తుల వారికి, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం అనేది మీకు లభించే గ్రహస్థితి కలదు. మరి కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుని యొక్క కారకత్వం వ్యవహారం, వ్యాపారం, వృద్ధి, వ్యవసాయం, పాడి, పశువులు, విద్య, ఉద్యోగాలు, బంధువులు, సోదర సోదరీలు, కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ రాశి యొక్క చివరిలో మనం తెలుసుకుందాం. కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మిత్రులతో, బంధువులతో కలిసిమెలిసి ఉండుట, పూర్వపు స్నేహితుల కలయిక, సుఖమైన ప్రయాణాలు చేయడం, ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపడం, ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనట వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరియు ఫైనాన్స్ విషయంలో మంచి ధనరాబడి అనేది మీకు కలిగి ఉంటుంది. విద్యార్థులు చదువు యందు బాగా శ్రద్ధ కలిగి ఉంటారు. మంచి ఉత్తీర్ణత కలిగి ఉండగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి మీ యొక్క పనితనం వలన మంచి స్థానం మీకు లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈ వారం గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా న్యూట్రిషియన్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బట్టల వ్యాపారాలు, ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు, తినుబండారాలు, హోటల్ మేనేజ్మెంట్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి మరియు మెడికల్, విద్యా, వైద్య రంగంలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి, వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అనుకూలమైన గ్రహస్థితి వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మరియు దేవాలయాది నిర్మాణాది కార్యక్రమాలు చేసేవారికి, వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అఖండమైన ధనలాభం అనేది మీకు కలగగలదు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి బుధ మరియు గురుగ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన
కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. కావున ఈ 2 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు గ్రహచార గోచారములో బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు ఆకుపచ్చని వస్త్రం దానం చేసి బుధగ్రహానికి 17,000 జపం చేసి 1700 సార్లు పెసర్లతో హోమం చేయించి మంచి జాతిపచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి దానిని ధరించినట్లయితే మంచి ఫలితాలు మీకు కలగగలవు. ఎక్కువగా ఈ వారం ఆకుపచ్చని వస్త్రాలు మరియు ఎర్రని వస్త్రాలు ధరిస్తూ ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. సుఖమైన భోజనం, వ్యవహార వ్యాపారాలు, మాతృ సౌఖ్యం, మంచి చదువు, ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు శుక్రుని యొక్క కారకత్వం చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆభరణాలు మరియు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట, శుభ ప్రయాణాలు చేయుట, వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన ధనరాబడి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారం భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు కలిగి ఉంటారు. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి అనేది బాగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అనగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, నూనె మరియు అలంకార వస్తువులు, హోల్సేల్ వ్యాపారాలు, మార్కెటింగ్ ఇత్యాది వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. దేవాలయాది నిర్మాణాది కార్యక్రమాలు చేసేవారికి మరియు వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి, ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో ఉండేవారికి ఈ వారం అధికమైన లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది ఫలిస్తుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం చంద్ర మరియు గురుగ్రహాల యొక్క శుభస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మరి కావున శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి రవి. ఈ యొక్క రవి పితృకారకుడు. ధనం, అధికారం, ఉద్యోగం, వ్యాపారం, గవర్నమెంట్ సంబంధమైనటువంటి యొక్క ఉద్యోగాలు చేయడం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అధికమైన లాభాలు అనేటివి కలగగలవు. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. వాణిజ్య, చేనేత, వస్త్ర వ్యాపారాలకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది. ధాతు సంబంధమైనటువంటి యొక్క వ్యాపారాలు బాగా అభివృద్ధిలో ఉంటాయి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి ఇత్యాది ధాతు వస్తువులు అధికంగా లాభాలు అనేటివి గడించగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్ మరియు మార్కెటింగ్, హోల్సేల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, తినుబండారాలు, మెడికల్, విద్య, వైద్య రంగం వారికి, ఇతరత్ర వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం పెద్దవారితో పరిచయాలు ఏర్పడి
అభివృద్ధిలో మీరు ఉండగలరు. చదువు గురించే గాని, వ్యాపారం గురించే గాని, ఉద్యోగం గురించే గాని విదేశాలకు వెళ్లే వారికి అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం నెరవేరగలదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క వ్యవహారములో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి. కావున బుధ మరియు శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు మరియు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడి యొక్క కారకత్వం వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం, పాడి పశువులు, వ్యవసాయం, బంధువులు, మిత్రులు, ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మీకు కలగాలంటే ఏం చెయ్యాలి? ఆ యొక్క విషయాలు ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో వ్యవహారం వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది. ఈ వారం విద్యార్థులు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. పరీక్షలు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఉత్తీర్ణత అనేది సాధించగలరు. ఆకస్మికంగా మీకు ధన రాబడి అనేది కలగగలదు. బంధువులతోటి కానీ, మిత్రులతో కానీ సహాయ సత్కారాలు లభించి మీ యొక్క వ్యాపారంలో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనగా ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. వివాహ సంబంధాలు మీకు కుదరగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. నిత్యావసర వస్తువులు, ఆ యొక్క వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, టైలరింగ్, స్టేషనరీ, ఎంబ్రాయిడరీ మరియు కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, అలంకార వస్తువులు, బంగారం, ఆభరణాలు ఇత్యాది వ్యాపారాలు మీరు చేసేవారికి, వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి, క్రయ విక్రయం చేసేవారికి, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మీరు ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కాబట్టి మరి ఈ రాశి వారందరూ శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కళత్రం, కుటుంబం, వ్యవహార వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, తెలుపు రంగు వస్తువులు వ్యాపారాలు, అలంకార వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారములో, వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఎటువంటి విషయాలలోనైనా ఆ యొక్క విషయంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉండగలదు. సుఖం, సంతోషం, ఆనందం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈ రాశి వారు గడపగలరు. ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి అనేది మీరు చెందగలరు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన అధికమైన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా గ్రహస్థితి ఉండటం వలన అధికమైన ధన లాభం అనేది కలిగి ఉండగలదు. ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్య, సాహసాలు, అధికారం, అస్త్రశస్త్రాలు, ఆపరేషన్లు ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన అధికమైన దృష్టి దోషాలు కలిగి ఉంటారు. శరీర నీరసం కలిగి ఉంటుంది. కొద్దిగా కుటుంబంలో మనస్పర్ధలు అనేటివి రాగలవు.
గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం అనేది చాలా మంచిది. అధికమైనటువంటి యొక్క విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటి ఒక పని. మరియు విద్యార్థులు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. చదువులో వెనుకబడి ఉండటం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో ధన రాబడి అనేది చాలా తగ్గి ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా లేక అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది. దాని వలన మనోవిచారానికి ఎక్కువగా గురి కాగలరు. మరియు వ్యాపార పరిశ్రమదారులకు, వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ మరియు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది యొక్క వ్యాపారాలు మరి చేసేవారికి, విద్యా వైద్య రంగం వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి యొక్క పని, కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశ ప్రయాణాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. గురువు ధనం, పుత్రులు, బంగారం, వెండి, అలంకారం, సుగంధ ద్రవ్యాలు, ఉద్యోగం, బంధువులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారంలో కానీ, తోటి ఉద్యోగస్తుల దృష్టి దోషాల వల్ల కానీ అధికంగా నష్టాలు అనేటివి మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి. పక్కవారితోటి కానీ, తోటి వారితోటి కానీ, పార్ట్నర్స్ తోటి కానీ అతి జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. అన్ని సమస్యలు మీ మీద పడి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించే గ్రహచార స్థితి అనేది మీకు కలిగి ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల చేత కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి మీ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క స్థానానికి ఇబ్బందులు ఏర్పడగలవు. మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో లావాదేవీల యందు ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్, మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచారం యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అన్ని రకాల వారికి, అన్ని వృత్తుల వారికి, నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆదాయం అనేది బాగా తగ్గి ఉండడం వలన మరి దోష నివారణ గురించి మీరు చేసేటువంటి యొక్క పని, గురువు మరియు చంద్రుని యొక్క గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. మరి కాబట్టి శుభ గ్రహచార ఫలిత వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని జీవకారకుడు. వ్యవహార వ్యాపార విషయంలో అనుకూలంగా లాభాలు కలిగించేవాడు, గండాలను తొలగించేవాడు మరియు ఆపదలను కూడా కలిగించేవాడు కూడా ఈ శని. కాబట్టి శని గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు, నల్లని చెప్పులు, నల్లని గొడుగు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు.
మరి కాబట్టి గ్రహచార గోచార విషయంలో శని చంద్ర కుజగ్రహముల యొక్క గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటుంది. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా నష్టం అనేది కలగగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన ఫలితాలు అనేటివి సరిగ్గా లేక ఆర్థికంగా వెనుకబడి ఉండగలరు. చిరు వ్యాపారాలు చేసేవారికి, చిరు ధాన్యం వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్ మరియు వైండింగ్, వెల్డింగ్, మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు అనేటివి తక్కువగా వస్తాయి. మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి, శుభ ఫలితాలు కలగడానికి మీరు చేసేటువంటి యొక్క పని శని గ్రహానికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు, కందులు దానం చేయడం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. జాతకంలో కానీ గోచార స్థితిలో కానీ శని అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని అధిపతి, జీవకారకుడు, వ్యవహార వ్యాపారాలలో అనుకూలంగా ధనలాభం కలిగించేవాడు, ఆర్థికమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచేవాడు, దాంపత్య విషయంలో సుఖమైన జీవనం సాగేటట్టుగా చేసేటువంటి వాడు. మరి కాబట్టి ఈ యొక్క శని చెడు స్థానములో ఉంటే గనక దీనికి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. మరి కావున గ్రహచార దోషాలు తొలగిపోయి శని యొక్క అనుగ్రహం మీకు కలగాలంటే ఏమి చేయాలి, ఏమి పూజ చేయాలి అనే విషయాన్ని రాశి చివరిలో మనం తెలుసుకుందాం. గ్రహచార గోచార స్థితిలో ఈ వారం శని బుధ కేతుగ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు. అధికారులతో పరిచయాలు ఏర్పడగలవు. స్నేహితుల కలయిక, మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ భాగస్వామితో సలహాలు తీసుకొని చేయడం వలన ఆ వ్యాపారం అనేది మంచిగా సాగగలదు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్ మరియు మెడికల్, విద్యా వైద్య రంగం వారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, అలంకార వస్తువులు అమ్మేవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన గ్రహచార స్థితి వలన మీ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మీకు కలగగలవు. ఏ రంగంలో ఉన్నా, ఏ యొక్క వృత్తిలో ఉన్నా కానీ మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉండగలదు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా, విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారైనా సరే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మీన రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, వ్యవహారం, బంగారం, వ్యాపారం, అభివృద్ధి, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు అలంకార వస్తువులు, సుగంధ ద్రవ్యాలు,
ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు, బెల్లం, ఆకుకూరలు, బియ్యం, పప్పు ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. గ్రహచార గోచార విషయంలో ఈ వారం చంద్ర, కుజ, గురుగ్రహాల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ప్రతి ఒక్క విషయం మీ మీద వేసుకొని అనవసరంగా బాధపడుతూ ఉంటారు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. నిత్యావసర వస్తువులు అనగా ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు ఇత్యాది వస్తువులు విక్రయించే వారికి మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు, చేనేత వస్త్ర వ్యాపారాలు, తినుబండారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి గురు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. వ్యాపారంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈ వారం బాగా తగ్గి ఉండగలదు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడానికి మీరు చేయవలసిన పని చంద్ర మరియు కుజ గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు కందులు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్.